ఎవరైనా చనిపోతే మళ్ళీ వారు అదే కుటుంబంలో జన్మిస్తారా? ఎందుకంటే ఎంత మురిసిపోతారో, మళ్ళీ మా నాన్నే పుట్టాడు, మా అమ్మే పుట్టింది, మా అబ్బాయే ఇలా మళ్ళీ పుట్టాడు ఒకవేళ యుక్త వయసులో చనిపోతే. ఇట్లా రకరకాలుగా వింటూ ఉంటాం. అని అది సాధ్యమా? నిజమా? అబద్ధమా? ఇది కేవలం మురిసిపోవడం వరకు మాత్రమేనా? ఒకవేళ అమ్మ స్త్రీలనో, లేకపోతే చిన్న పిల్లలనో, లేకపోతే ఇంకేదో చాలా చాలా తెలివిగా మోసం చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి. అంటే అది క్షమించరాని లోపం. విగ్రహాలని ధ్వంసం చేయడం, తన్నడం, ఆ విగ్రహంలో దేవతలని అవహేళన చేసేసి తల నరకేయడాలు, చేతులు పీకేయడాలు, ఇంకెలాంటి కొన్ని చేస్తారు కదమ్మా. వీళ్ళు వికలాంగులై అదే కుటుంబంలో పుడతారు. ఎందుకు పుడతారంటే ఆ రోజు నిన్ను కన్నా తల్లిదండ్రులు విద్య, బుద్ధి, జ్ఞానం, తెలివి ఇవన్నీ నేర్పించలేరు కదా. నేర్పించినందుకు నీవు ఇలా అయ్యావు కదా. నీవు ఇలా అయితే ఒక వ్యక్తిని కూడా బాగుపరచలేకుండా చాలా నాశనం పట్టించావు కాబట్టి, నష్టం చేసావు కాబట్టి నిన్ను మోసే బాధ్యత ఆ తల్లిదండ్రులకే ఇస్తాడు. మళ్ళీ ముమ్మాటికి నువ్వు చేసిన ఈ తప్పులు ప్రాయశ్చిత్తం ఎలా కావాలి? ప్రాయశ్చిత్తం కావాలంటే నువ్వేం చేయాలి? ఒకటి భిక్షాటన చేయాలి, కానీ భిక్షాటన అంత తెలివిగా ఎవరు చేయరు. అహం చావాలి. కాబట్టి ఈ కాళ్ళు, చేతులు ఇవన్నీ ఉండంగా ఇలాంటి పనులు చేసావు కదా. లేకుండా అమ్మ కేవలం ఈ కళ్ళతోనే మాత్రమే నీకు నరకయాతన చూపించగలగడం కేవలం దేవుళ్ళతోనే అవుతుంది.